కల్వకుంట్ల కవిత 2025లో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆమెకి షాక్ ఇచ్చినా ఆమె మాత్రం రివర్స్ షాకులు వరుసగా ఇస్తూనే ఉన్నారు. ఏడాది చివరి రోజు ఆమె చాలా విషయాలు చెప్పారు. అవన్నీ బీఆర్ఎస్ నేతలకు షాక్ ఇచ్చేవే. కేటీఆర్ రాజకీయాల గురించి ఆమె నేరుగానే విమర్శలు గుప్పించారు. తానే ఎక్కువగా పార్టీకి సేవ చేశానన్నారు. కేటీఆర్ నేరుగా అమెరికా నుంచి వచ్చి పార్టీలో చేరాడని, తాను మాత్రం సొంతంగా 2006లో తెలంగాణ జాగృతి అనే సంస్థని ఏర్పాటు చేశానని కవిత గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ తాను ఇండిపెండెంట్ గానే పాల్గొన్నానంటూ కవిత తెలిపారు. అధికారం చేపట్టాక పార్టీలో ఉన్న కొందరి ప్రవర్తనలో మార్పు వచ్చిందని, తనను కార్నర్ చేస్తున్నారన్న అనుమానం తనకు అప్పుడే కలిగిందన్నారు. కేటీఆర్ భార్య ఫోన్ ట్యాప్ చేయిస్తే తేలికగా తీసుకుంటారా అని కవిత ప్రశ్నించారు. మా ఇంట్లో పనిచేస్తున్న ఒకరికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ నోటీసులు ఇచ్చింది. నా ఫోన్, నా భర్త ఫోన్, ఇంట్లో పనిచేసే వాళ్ల ఫోన్లు ట్యాప్ చేశారని నాకు అప్పుడు అర్థమైందని కవిత తెలిపారు. మహిళలు రాజకీయాల్లో ఉండటమే నేరమా అని కవిత ప్రశ్నించారు. మేము రాజకీయాల్లో యాక్టివ్గా ఉండటం తప్ప అని నిలదీశారు. దేశ చరిత్ర తిరగేసినా దేశం కోసం కొట్లాడిన మహిళలెవరికీ పెద్ద పదవులు రాలేదన్నారు. గతంలో కేసీఆర్ 42 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తే అందులో ఒక్క మహిళకు కూడా ఛాన్స్ ఇవ్వలేదని, ఒక్క మహిళకు కూడా ఎందుకు అవకాశం ఇవ్వలేదని ఆ రోజే కేసీఆర్ను ప్రశ్నించానన్నారు. ఎంతో మంది మహిళా ఉద్యమకారిణులు ఎంతో నరకం అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావుపై కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన బీఆర్ఎస్ చంద్రబాబు అని తేల్చారు. కవిత ఇయర్ ఎండింగ్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వచ్చే ఏడాది మరింత దూకుడుగా ఆమె బీఆర్ఎస్ పై యుద్ధం ప్రకటించడం ఖాయంగా కనిపిస్తోంది.